My dear friends, today is a wonderful day in the Lord Jesus. నాకు ప్రియమైన స్నేహితులారా, నేటి దినము ప్రభువునందు అద్భుతమైన దినము. Don't lose hope. నిరీక్షణను కోల్పోకండి. Let's see God's blessing from Isaiah 9:6. యెషయా 9:6 నుంచి దైవాశీర్వాదమును మనం చూద్దామా? His name shall be called Wonderful, ఆయన ఆశ్చర్యకరుడు అనే పేరుతో పిలువబడుతున్నారు. Counselor, ఆలోచనకర్త, Mighty God, బలవంతుడైన దేవుడు, Everlasting Father, నిత్యుడైన తండ్రి, Prince of Peace. సమాధానపు అధిపతి రాకుమారుడు. This is said about the name of Jesus. యేసు నామమును గురించి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. Truly, when Jesus comes, everything becomes wonderful in our hearts. నిజముగా యేసు వచ్చి ఉన్నప్పుడు మన హృదయములో సమస్తమును కూడా అద్భుతంగా మార్చబడతాయి. We feel His comforting presence, ఆయన ఆదరణ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలుగుతాం. His joyous presence. ఆయన ఆనందకరమైన సాన్నిధ్యం. He becomes so wonderful to us. ఆయన మనకు అద్భుతకరుడిగా ఉండనై ఉన్నారు. And He counsels us and guides us in the right way that in which He has made us. మన కొరకు ఆయన సంసిద్ధం చేసి ఉన్న మార్గములో అద్భుతంగా ఆలోచన చెప్పి నడిపించువాడై ఉన్నారు. He is a mighty God doing wonders in our lives that we cannot even imagine. మనము కనీసం ఊహించలేనటువంటి అద్భుతమైన కార్యములను మన కొరకు చేయువాడై ఉన్నారు. He is an everlasting Father who carries us and gives us all that we need. మనల్ని మోసికొనుచూ ఉండి మనకు అవసరమైనవన్నీ అనుగ్రహించే నిత్యుడైన తండ్రి అయి ఉన్నారు. And He is a Prince of Peace, bringing great peace and satisfaction in our lives. సమాధానకర్త, రాకుమారుడు, మనలో గొప్ప శాంతిని సంతృప్తిని అనుగ్రహించువాడు. This is how He led the disciples. ఈ రీతిగా ఆయన శిష్యులను నడిపించి ఉన్నారు. Right from when He calling and choosing the disciples to follow Him. ఆయన తనను వెంబడించుటకై వారిని పిలిచి ఏర్పరచుకున్నది మొదలుకొని Every day of their lives, they saw how Jesus can be in their lives. వారి జీవితాల్లో ప్రతిరోజు ఏ రీతిగా వారికి ఉండగలరో వారు చూచి ఉన్నారు. We are also so jealous of that, isn't it? అది మనం గమనిస్తే మనకు కూడా అసూయ కలుగుతోంది గదు. We imagine if Jesus can be walking with us like that every day. యేసు అదే రీతిగా ప్రతిరోజు మనతో కూడా నడుస్తున్నాడని మనం ఊహించుకున్నట్లయితే He was so wonderful to them. ఆయన వారికి ఎంతో అద్భుతకరునిగా ఉండి ఉన్నారు. They left what they were doing and they just followed Him. వారు చేయించిన దాన్ని విడిచిపెట్టి కేవలం ఆయనను వెంబడించారు. They felt a meaning had come into their life. వారి జీవితానికి అర్థం వచ్చినట్లుగా వారు భావించారు. They felt so bold when Jesus was there. యేసు వారితో కూడా అక్కడ ఉన్నప్పుడు చాలా ధైర్యం అనిపించింది. He was counseling them and teaching them so many things. ఆయన వారికి సమాలోచన చెప్పి ఎన్నో సంగతులు వారికి నేర్పించారు. He was a mighty God doing miracles for them and through them also. ఆయన బలమైన దేవునిగా వారి కొరకు వారి ద్వారాను అద్భుత కార్యములను జరిగించారు. He was an everlasting Father providing all their provision. నిత్యుడైన తండ్రిగా వారికి అవసరమైన వనరులు అన్నియు వారికి అనుగ్రహించారు. And He was a Prince of Peace when we saw Him stand up and calm the storm. సమాధానకర్తగా, సమాధాన రాకుమారునిగా నిలిచి సముద్రాన్ని నిమ్మళింప చేయడం మనం చూచి ఉన్నాం. This is how He will be in every situation of your life also. ఈ రీతిగానే మీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉండనై ఉన్నారు. You are a disciple of Jesus. మీరు యేసుకు శిష్యులై ఉన్నారు. Just follow Him and receive this goodness in your life right now. కేవలం ఆయనను వెంబడించి ఇప్పుడే ఈ యొక్క మంచితనాన్ని మీలో మీరు స్వీకరించండి. Shall we receive? మనము స్వీకరిద్దామా? Loving Lord Jesus, ప్రియమైన ప్రభువా యేసయ్య, what will we do without You? మీరు లేకుండా మేమేం చేయగలము? You are so wonderful. మీరెంతో అద్భుతకరుడు. Now let Your children receive Your wonderful presence, O Lord. ప్రభువా, ఇప్పుడు మీ బిడ్డలు అద్భుతమైన మీ సాన్నిధ్యమును స్వీకరించుదురుగాక. Your joy of salvation. మీ రక్షణ ఆనందమును స్వీకరించాలి. And let us become so bold because You are there with us. మీరు అక్కడ మాతో కూడా ఉండి ఉన్నందున మేము చాలా ధైర్యం గల వారిగా ఉండాలి. Thank You for Your boldness is rising up in our hearts, మీ ధైర్యం మా హృదయంలో పెంపొందింప చేయబడుతున్నందుకే వందనములు. driving away all the fears and concerns, సమస్తమైన చిరాకులను, భయాన్ని తోలివేస్తోంది. driving away all the doubts, Lord. ప్రతి సందేహాన్ని తోలివేస్తోంది ప్రభువా. Thank You, Lord, for You have become our counselor. మీరు మాకు సమాలోచనకర్తగా ఉన్నందుకే మీకు వందనములు ప్రభు. Start guiding Your children in their heart. వారి హృదయాల్లో మీ బిడ్డలకు దిశానిర్దేశం చేసి నడిపించండి. What to do, ఏం చేయవలెనో, which path to ఏ take, మార్గాన్ని తీసుకోవాలో, which decision to take, ఏ నిర్ణయం వారు చేపట్టుకోవాలో, and what is their life's purpose, వారి జీవిత ఉద్దేశం ఏమై ఉన్నదో, which job to choose. ఏ ఉద్యోగం ఎంపిక చేసుకోవాలో, Open up all the great paths for them, Lord. వారి కోసం గొప్ప మార్గాలన్నీ తెరవ చేయండి ప్రభువా. Bless them in it must. అందులో వారిని ఆశీర్వదించండి ప్రభు. Lord, be a mighty
mighty God in their life. ప్రభువా వారి జీవితాల్లో బలమైన దేవునిగా ఉండండి. Do miracles for them. వారి కోసం అద్భుతాలు జరిగించండి. Whatever they're asking right now, వారు ఇప్పుడు ఏదైతే అడుగుచూ ఉండి ఉన్నారో do miracles, Lord. అద్భుతములు చేయండి ప్రభువా. Use them and do miracles through them also. వారిని వినియోగించుకొని వారి ద్వారా కూడా అద్భుత కార్యములను జరిగించండి. Provide everything for them as an everlasting Father. నిత్యుడైన తండ్రిగా వారి కోసం సమస్తాన్ని మీరు సరఫరా చేయండి. Care for their needs, వారి Lord. అక్కర్ల కోసం జాగ్రత్త వహించండి. Let them be blessed. వారు దీవించబడాలి. Let them be blessed with your peace. వారు మీ శాంతి చేత దీవించబడాలి. Lord, heal their broken heart. ప్రభువా వారి బ్రద్దలైన హృదయాన్ని స్వస్థపరచండి. And in their problems, command a peace. వారి సమస్యలలో వారికి శాంతిని ఆజ్ఞాపించండి. Peace in their family. వారి కుటుంబములో శాంతి. We receive you, Lord. మిమ్మల్ని స్వీకరిస్తున్నాం ప్రభు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.